నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాకిస్తాన్ సైన్యాన్ని సరిహద్దులోని ఫార్వర్డ్ పోస్టులకు తరలిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలి. అసత్య ప్రచారాలను దాయాది దేశం కొనసాగిస్తోంది. ఎయిర్ బేస్లు ధ్వంసం కాలేదని సైన్యం స్పష్టీకరణ. ప్రధాని మోదీతో అజిత్ డోబాల్ భేటీ, తాజా పరిణామాలపై వివరణ. భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని చైనా సూచన, శాంతి కోసం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని వెల్లడి. కర్రెగుట్టల నుంచి వెనక్కి వస్తున్న సీఆర్పీఎఫ్ దళాలు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సరిహద్దులకు పయనం. భారత్లోని శ్రీనగర్, ఉదంపూర్, బటిండా, భుజ్లో పాక్ దాడులకు పాల్పడుతోందని విదేశాంగ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పంజాబ్లోని ఎయిర్ బేస్లను పాక్ లక్ష్యంగా చేసుకుందని, శ్రీనగర్ నుంచి నలియా వరకు భారీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు. భారత్లోని ఎయిర్ బేస్లే లక్ష్యంగా పాక్ దాడి చేసేందుకు యత్నించగా, ఆ దేశంలోని మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లే లక్ష్యంగా భారత్ ప్రతిదాడులు చేసినట్లు తెలిపారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లతో పాక్ కీలక స్థావరాలపై దాడులు చేశామని, ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ లాంచర్లను ధ్వంసం చేశామన్నారు. పాక్ బలగాలు సరిహద్దు వైపు ముందుకు వస్తున్నట్లు గమనించినట్టు వివరించారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. దాడులతో పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెంచుతోందని, భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని వివరించారు. పంజాబ్లోని ఎయిర్ బేస్పై పాక్ హైస్పీడ్ మిసైల్స్తో దాడి చేసిందని విక్రమ్ మిశ్రీ చెప్పారు. పాక్లోని గురుద్వారాలపై భారత్ దాడి చేసిందనేది అవాస్తవమన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పైన భారత్ మిసైల్ ప్రయోగించిందన్నది వాస్తవం కాదని విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. మరోవైపు భారత్ S-400 వ్యవస్థను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. సూరత్గఢ్, సిర్సాలోని వైమానిక స్థావరాలను నాశనం చేసినట్టు పాక్ చేసిన ప్రచారంలో నిజం లేదన్నారు. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు వాదనలను తోసిపుచ్చారు. శ్రీనగర్లోని ఎయిర్ బేస్ల సమీపంలోని పాఠశాలలు, ఆసుపత్రులపై పాకిస్తాన్ దాడి చేసిందని కల్నల్ సోఫియా ఖురేషీ వివరించారు. पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैव ड्रोन, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और LOC पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज, बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयर बेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। In a swift and calibrated response, Indian Armed Forces carried out precision attacks only on identified military targets. These included technical infrastructure, command and control centers, radar sites and weapon storage areas. Pakistan military targets at Rafiqi, Murid, Chaklala, Rahim Yar Khan, Sukur and Chunya were engaged using air-launched precision weapons from our fighter aircraft.
Radar sites at Pasroor and Sialkot Aviation Base were also targeted using precision munitions. While carrying out these responses, India ensured minimum collateral damage. Pakistan has also attempted to execute a continued malicious misinformation campaign with claims of destruction of Indian S-400 system at Adampur, destruction of airfields at Suratgarh and Sirsa, BrahMos base at Nagrota, RT gun positions at Derang Yari and Chandigarh Forward Ammunition Depot, with heavy damages to other military stations being propagated on social media. బుజ్ బటిండా పంజాబ్ ఎయిర్ స్టేషన్లపై పాక్ దాడులకు పాల్పడిందని సోఫియా ఖురేషీ చెప్పారు. భారత్లోని 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసిందని, భారత్ మాత్రం సామాన్య పౌరులకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగేలా పాక్పై దాడులు చేసినట్టు విదేశాంగ రక్షణ శాఖ అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుండటంతో సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలను భారత్ అప్రమత్తం చేసింది. పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది. శ్రీనగర్ విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల వద్ద ఈ ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్ అంతటా సైరన్లు మోగాయి. భారత్పై డ్రోన్లను ప్రయోగించిన పాకిస్తాన్ పోస్టులు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు పంజాబ్లోని అమృత్సర్లో ఈ ఉదయం పాక్ డ్రోన్లను కూల్చివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలను ప్రధానికి డోబాల్ వివరిస్తున్నట్లు తెలుస్తోంది. రాజౌరీలో పాకిస్తాన్ కాల్పుల్లో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా సహా 5గురు మరణించారు. పాక్ కాల్పుల్లో రాజౌరీ, పూంచ్ తదితర ప్రాంతాల్లో మరికొందరికి గాయాలయ్యాయి. మరోవైపు పంజాబ్ అమృత్సర్లోని ముగ్లానీకోట్ గ్రామంలోని ఒక పొలం నుంచి డ్రోన్ శిథిలాలు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లోని మాన్సా, జలంధర్లో డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. గురుదాస్పూర్లోని చిచ్రా గ్రామం సమీపంలోని పొలాల్లో పేలుడు సంభవించడంతో భారీ గుంత ఏర్పడింది. ఫిరోజ్పూర్లోని ఓ ఇంటిపై పాక్ డ్రోన్ దాడిలో పలువురు గాయపడ్డారు. పఠాన్కోట్ జిల్లాలో పేలుడు వంటి శబ్దాలు వినిపించాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో చండీగఢ్లో మరోసారి సైరన్లు మోగాయి. అటు రాజస్థాన్లోని బాడ్మేర్, హర్యానాలోని సిర్సా, గుజరాత్లోని కచ్లో కొన్ని శకలాలు లభ్యమయ్యాయి. పోఖ్రాన్లో ఒక పెద్ద క్షిపణి శకలం కనిపించింది. నియంత్రణ రేఖ వెంబడి గ్రామాల్లో పాక్ దాడుల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూలో పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర పశ్చిమ భారత్లో 32 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. సరిహద్దుల్లో పాక్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అమృత్సర్, ఖాసా కంటోన్మెంట్ పైకి పాక్ డ్రోన్లు ప్రయోగించగా సమర్థంగా కూల్చివేసినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి దాడులనైనా భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటోందని పేర్కొన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారు. భారత, పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. ఇరు దేశాలు నిర్మాణాత్మక చర్చలు ప్రారంభించాలన్న రూబియో నిర్మాణాత్మక చర్చలకు అమెరికా సాయం అందిస్తుందని చెప్పారు.
ప్రసిద్ధ క్షేత్రాలు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తోంది. జమ్మూలోని ప్రసిద్ధ శంభు ఆలయం సమీపంలోని నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు విఫలయత్నం చేస్తోంది. గత రాత్రి డ్రోన్ల సహాయంతో దాడులకు యత్నించింది. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వీటిని ధ్వంసం చేశాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ సరిహద్దులో తాజా పరిస్థితిని విదేశాంగ రక్షణ శాఖల అధికారులు వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, గత రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం కొన్ని వివరాలను బయటపెట్టింది. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే తొలిసారి పాకిస్తాన్ తమ ఉద్రిక్తతలను, అదే సందర్భంలో సరిహద్దు ప్రాంతాల వైపు తమ సైన్యాన్ని మోహరించేటువంటి పరిస్థితులు పెరిగాయని, వీటితో పాటుగా లాంగ్ రేంజ్ వెపన్స్, ఇప్పటివరకు షార్ట్ స్పాన్లో ఉన్నటువంటి అంటే చిన్న చిన్న ఆయుధాలు మాత్రమే ఉపయోగించినటువంటి పాకిస్తాన్ రేంజర్లు ఇప్పుడు లాంగ్ రేంజ్ వెపన్స్ను ఎక్కువ దూరం ఫైర్ చేయగలిగినటువంటి, ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగేటువంటి వెపన్స్ ఎక్కువగా వాడుతున్నట్లుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే విదేశాంగ శాఖ అదేవిధంగా ఆర్మీ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అంటే 2 రోజుల క్రితం వరకు కూడా పాకిస్తాన్ కేవలం సరిహద్దు చెక్ పోస్టులు, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్మీ చెక్ పోస్టులకు సమీపంలో మాత్రమే కాల్పులు తెగబడినటువంటి పాకిస్తాన్ మూకలు గత 2 రోజుల నుంచి పాకిస్తాన్ చెక్ పోస్టులతో, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులతో పాటుగా విమానాశ్రయాలను టార్గెట్ చేసుకొని ఈ మొత్తం దాడులకు పాల్పడుతూ ఉన్నారు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని దాడి చేసుకుని టార్గెట్గా చేసుకుని చేసినటువంటి దాడిని విఫలం చేశాము అని చెప్పి ఆర్మీ వర్గాలు కొద్దిసేపటి క్రితమే వెల్లడించాయి. అయితే ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ చేసేటువంటి ఏ దాడిని కూడా భారత్ పూర్తి స్థాయిలో సమర్థంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే భారత్ ఇప్పటివరకు ఇచ్చినటువంటి అధికారిక సమాచారం 4 పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను, విమానాశ్రయాలను ధ్వంసం చేశామని చెప్పి ఈరోజు అధికారికంగా వెల్లడించింది. అదే సందర్భంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రాంతంలో నిన్న కూడా 4 చోట్ల తాము దాడులు జరిపామని, కేవలం ఉగ్రమూకలు ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటినే టార్గెట్ చేశాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టము, ఎలాంటి విఘాతం కలగకుండా తాము జాగ్రత్త పడుతున్నట్లుగానే భారత వర్గాలు చెప్తున్నాయి. కానీ అటువైపు నుంచి అంటే పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి తీరు మాత్రం ఎందుకు భిన్నంగా ఉంది. తప్పుడు ప్రచారం చేస్తోందని, దీంతో పాటుగా పవిత్రమైనటువంటి ప్రదేశాలు, మందిరాలను టార్గెట్ చేసుకుంటుందని, గురుద్వారాలను టార్గెట్ చేసుకొని ఈ దాడులు చేపడుతోందని, దాంతోపాటుగా సామాన్య ప్రజలు నివసించేటువంటి నివాసాలపై కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి మూకలు లాంగ్ రేంజ్ వెపన్స్ ద్వారా ఈ దాడులకు పాల్పడుతున్నట్లుగా ఈరోజు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైన 4 ఎయిర్ బేస్లను తాము ధ్వంసం చేశాము అని చెప్పి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పి, వాస్తవ పరిస్థితిని ఏ విధంగా ఉంది అనేటువంటి ఒక ప్రజెంటేషన్ కూడా ఈరోజు భారత్ ప్రజల ముందు ఉంచడం జరిగింది. వీటి కొనసాగింపుగానే భారత్లో ఉన్నటువంటి పరిస్థితి, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రచారానికి ఎంత తేడా ఉంది అనేటువంటి విషయాలను కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ చేసేటువంటి ప్రతి ఒక్క దాడిని తాము సమర్థంగా ఎదుర్కొంటున్నామని, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేయడానికి ప్రయత్నించినారని, ఆ ప్రయత్నాన్ని తాము పూర్తిగా
విఫలం చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా అవంతిపుర, పూంచ్, రాజౌరి వీటితో పాటు మరికొన్ని సెక్టార్లలో కాల్పుల మోత పెంచారు, కాల్పుల తీవ్రత పెంచారు. లాంగ్ రేంజ్ వెపన్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పఠాన్కోట్ ఎయిర్ బేస్ కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్మీ బేసులను కూడా ఈరోజు టార్గెట్ చేసుకొని దాడులు చేపడుతున్నారు. వాటన్నిటిని సమర్థంగా తిప్పికొడుతున్నట్లుగానే తాము ఇప్పటి వరకు ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతను పాకిస్తాన్ మరింత పెంచి పోషించే విధంగా ప్రయత్నం చేస్తోందని, గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి పాకిస్తాన్ మూకలు ప్రయత్నం చేస్తున్నట్లుగా భారత వర్గాలు వెల్లడించడం జరిగింది. దీంతోపాటు వీటన్నిటిలో ప్రధానంగా ఈరోజు బయటపడినటువంటి ఒక విషయము, పాకిస్తాన్ తొలిసారిగా గత 15 రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో తొలిసారిగా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది. సైన్యాన్ని మోహరించడం అంటే ఒక రకంగా పాకిస్తాన్ భారత్తో యుద్ధం కోరుకుంటుంది అనేటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఈ ఉదయం తెల్లవారుజామున 1:40 సమయంలో పాకిస్తాన్ ఒక మిసైల్ పరీక్ష టైప్లో భారత్ వైపు కొన్ని ఆయుధాలను ప్రయోగించింది. వాటన్నిటిని పూర్తి స్థాయిలో సమర్థంగా తిప్పికొట్టినట్లుగా భారత వర్గాలు స్పష్టంగా వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా భారతదేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారము, సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటినీ ఉన్నటువంటి పరిస్థితిని తాము వివరిస్తున్నామని, కానీ పాకిస్తాను విదేశాంగ విధానంలో తమకు ఉన్నటువంటి పరిచయాలను, అబద్ధాలను, ససాక్ష్యాలు లేకుండా ఏ రకమైనటువంటి పూర్తి భిన్నమైనటువంటి ఒక ప్రచారాన్ని ఈరోజు పాకిస్తాన్ నిర్వహిస్తోందని, బయట ప్రపంచం మొత్తానికి జరుగుతున్నటువంటి వాస్తవాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, వీటన్నిటినీ తాము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నట్లుగా అబద్ధాలను చేస్తున్నటువంటి ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మొద్దు అని చెప్పి విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణము, భారతదేశం అనుసరిస్తున్నటువంటి తీరు, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ద్వైపాక్షికంగా భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి, భారతదేశానికి మద్దతుగా ఉన్నటువంటి దేశాలన్నిటికీ తాము ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని, ఇక్కడ ప్రధానంగా రక్షణపరమైనటువంటి భద్రత కంటే సైబర్ పరంగా చేసేటువంటి అబద్ధపు ప్రచారమే పాకిస్తాన్ ఎక్కువగా, అబద్ధపు ప్రాపగండాకి ఎక్కువ పాకిస్తాన్ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మొద్దు అని, బయట ప్రపంచం కూడా నమ్మొద్దు అనేది ప్రభుత్వం ప్రధానంగా కోరుకుంటా ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి మొత్తాన్ని ఎదుర్కోవటానికి కూడా భారత్ సంసిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, సైన్యం మోహరింపు, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మా ప్రతినిధి ధనుంజయ్ వివరిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ అరుణ్. మొత్తానికైతే సరిహద్దుల వద్ద అయితే పూర్తి ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు ప్రధానంగా చెప్పాలంటే శ్రీనగర్ నుంచి నాలియా వరకు దాదాపుగా 26 చోట్ల ఈ పాకిస్తాన్ డ్రోన్లతో పాటు అలాగే ఇతర లాంగ్ రేంజ్ వెపన్లతోటి దాడులు చేసినట్టుగా కూడా భారత సైన్యం వెల్లడిస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక ఈ దాడులను అయితే సమర్థంగానే భారత సైన్యం తిప్పికొడుతుందని చెప్పాలి. ప్రధానంగా ఈ లాంగ్ రేంజ్ వెపన్స్ అలాగే పౌర లక్ష్యాలు, పౌర ఆవాసాలకు సంబంధించి పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులు తెగబడుతుంది. ప్రత్యేకించి కాసా కంటోన్మెంట్, అమృత్సర్లో ఉన్నటువంటి కాసా కంటోన్మెంట్ వద్ద కూడా ఇవాళ ఈ ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ డ్రోన్లతో దాడులు పాల్పడింది. అయితే ఎయిర్ డిఫెన్స్, సమర్థవంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి భారత సైన్యాలు అయితే ఆ దాడిని కూడా తిప్పికొట్టాయని చెప్పాలి. వివిధ ప్రాంతాల్లో చూడాలంటే బారాముల్లా, అలాగే అఖ్నూర్ తదితర రాజౌరి తదితర సెక్టార్లన్ని చోట్ల కూడా ఈ దాడులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇటు బీఎస్ఎఫ్ దళాలతో పాటు రాజస్థాన్, పంజాబ్, అలాగే శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు, ఇంటర్నేషనల్ బోర్డర్తో పాటు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్లతో పాటు వివిధ లాంగ్ రేంజ్ వెపన్స్తో కూడా వాళ్ళంతా కూడా దాడులు చేస్తున్నారు. దీన్ని సమర్థంగానే భారత రక్షణ దళాలు తిప్పికొడుతున్నాయని చెప్పాలి. ప్రధానంగా బీఎస్ఎఫ్ దళాలు కొంత ఇన్ఫిల్ట్రేషన్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ ప్రత్యక్ష యుద్ధంతో పాటు ఫాల్స్ ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ పాల్పడుతుందని చెప్పాలి. దీన్ని తిప్పికొట్టే విధంగా సైబర్ అలర్ట్నెస్ కూడా పెంచుతున్నామని చెప్పి కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా చెప్పాలంటే పౌర ఆవాసాల లక్ష్యంగా, అలాగే పాకిస్తాన్ కూడా తమ పౌర విమానాలు అంతర్జాతీయ స్పేస్ని అయితే తెరిచిపెట్టింది. పౌర విమానాలని తన షీల్డ్గా వాడుకుంటోంది. ప్రధానంగా
ప్రధానంగా చెప్పాలంటే సియాల్కోట్లోని ఎయిర్ బేస్ను మన భారత యుద్ధ విమానాలు దాడి చేశాయి ప్రతిదాడిగా. అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ వైపు దాడులు పెంచకుండా పౌర విమానాలని తన షీల్డ్గా వాడుకుంటోంది. అలాగే భారత్లోని వివిధ పౌర ఆవాసాలతో పాటు ధార్మిక క్షేత్రాలు, గురుద్వారా, సిక్కుల ప్రార్థనా మందిరాలైనటువంటి గురుద్వారాలని, అలాగే వివిధ ధార్మిక కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రధానంగా చెప్పాలంటే వివిధ ప్రాంతాలు, శ్రీనగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో మెడికల్ సంబంధించి వైద్య ఆసుపత్రులతో పాటు స్కూళ్లను కూడా లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైపు నుంచి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇవాళ ఉదయం వరకు ఉన్నటువంటి పరిస్థితిని ప్రధానమంత్రి కూడా సమీక్షించినట్టే చెప్పాలి. మొత్తం చూస్తే కనుక ఈ ప్రతిదాడుల మధ్య పాకిస్తాన్ కొంత విపరీతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా చెప్పాలంటే తమ సరిహద్దులో భారత్ పాక్ సరిహద్దుల్లోకి పెద్ద ఎత్తున పాకిస్తాన్ తన మిలిటరీని మోహరించే ప్రయత్నం అయితే చేస్తోంది. అక్కడి నుంచి కదలికలు పెద్ద ఎత్తున కనిపించినట్టు రక్షణ దళాలు కూడా చెబుతూ ఉన్నాయి. అయితే ఈ దాడిని తిప్పికొట్టేందుకైతే భారత సైన్యం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పాలి. మొత్తం మీద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా సమర్థంగానే పనిచేస్తోంది. అలాగే వివిధ వ్యూహాత్మకమైనటువంటి చర్యల ద్వారా దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి అరుణ్ అండ్ ధనంజయ్, అవుట్వుడ్ స్టూడియో, ఢిల్లీ నుంచి. రైట్, ధన్యవాదాలు అరుణ్ అండ్ ధనంజయ్. ఇక డ్రోన్లతో కవింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు భారత సైన్యం ధీటుగా బుద్ధి చెబుతోంది. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ పాకిస్తాన్లోని సియాల్కోట్ జిల్లాలోని లూనీ వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ను ధ్వంసం చేసింది. పాకిస్తాన్లోని లూనీ వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ పూర్తిగా ధ్వంసమైందని ఈ ఉదయం విడుదల చేసిన ప్రకటనలో బీఎస్ఎఫ్ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సంయమనంతో వ్యవహరిస్తున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కవింపులకు పాల్పడుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో వరుస దాడులు చేస్తోంది. వీటిని బీఎస్ఎఫ్ ధీటుగా తిప్పికొడుతోంది. దేశ సార్వభౌమత్వమే ముఖ్యమని, ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని లూనీలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేశామని బీఎస్ఎఫ్ తెలిపింది. భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని చైనా మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఆందోళనకరమన్న చైనా ఘర్షణలు తగ్గించుకునేందుకు ఇరు దేశాలు యత్నించాలని సూచించింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గాలని ప్రపంచం కోరుకుంటోందని చైనా పేర్కొంది. ఇరు దేశాల మధ్య శాంతి కోసం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా తెలిపింది.
డ్రోన్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టిన వేళ పాకిస్తాన్ మన దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ తమ దేశంలోని 3 కీలక వైమానిక స్థావరాలపై దాడి చేసిందని, ఆస్తులకు నష్టం కలిగించిందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో రావిల్పిండిలోని నూర్ ఖాన్, పంజాబ్లోని రఫీకి, మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిందని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పేర్కొన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అహ్మద్ షరీఫ్ అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి నూర్ ఖాన్, రఫీకి, మురీద్ వైమానిక స్థావరాలపై భారత్ గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిందని ఆరోపించారు. భారత క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిందని, పాకిస్తాన్ వైమానిక ఆస్తులు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలిపారు. భారత్ ఆ ప్రాంతాన్ని ప్రాణాంతక యుద్ధంలోకి నెడుతోందని ఆరోపించారు. అనంతరం పూర్తి వివరాలు వెల్లడించకుండానే హడావుడిగా ప్రెస్ మీట్ నుంచి అహ్మద్ షరీఫ్ చౌదరి వెళ్లిపోయారు. మరోవైపు తమ గగనతలాన్ని ఇవాళ మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. పౌర విమానాలను పాకిస్తాన్ కవచాలుగా వాడుకుంటూ డ్రోన్ దాడులు చేస్తోందని భారత్ ఆరోపించిన వేళ ఆ దేశం తమ గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఉత్తర, పశ్చిమ భారత్లోని 32 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేసినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ప్రకటించింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ సహా సరిహద్దు జిల్లాల్లోని మొత్తం 32 విమానాశ్రయాలను మూసివేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. 25 సెగ్మెంట్లలో ఎయిర్ ట్రాఫిక్ సేవలను కూడా నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఎయిర్లైన్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. విమాన సేవలు నిలిచిపోవడం వల్ల ఆయా చోట్ల చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. జమ్మూ, ఉదంపూర్, కాట్రా నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు నడపాలని సూచించారు. ఆ మేరకు వెంటనే ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు.